బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పనిచేయని ఎమ్మెల్యే కేసీఆర్ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడాన్ని నిరసించి స్వయంగా సీఎం ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ప్రజల కోసం పనిచేయాల్సిన కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాగా ప్రభుత్వం మారినా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆంక్షారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రింగ్ రోడ్ మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు రింగ్ రోడ్ కొద్దిగా పెండింగ్ ఉండే. ఆ రైతు కోర్టుకు వెళ్ళిండు, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రైతు యొక్క ఇవ్వాల్సింది ఇచ్చేసి, గవర్నమెంట్ మనదే కదా, ఇచ్చేయండి. ఇచ్చేసి ఆ రోడ్ కంప్లీట్ చేయండి, ఒక బస్ స్టాండ్ కంప్లీట్ చేయండి. బస్ స్టాండ్ కంప్లీట్ చేయమని అడిగితే అదొక దానికోసం మాట్లాడతారా? బస్ స్టాండ్ అవసరం లేదా మీకు? మీ వర్గాలు గ్రామంలో మీ ప్రజలే బుద్ధి చెప్పి ఓడగొట్టిర్రు. మొన్న జరిగినటువంటి తూప్రాన్ గజ్వేల్ మున్సిపాలిటీలో బుద్ధి చెప్పింది మీకు. అయినా జ్ఞానం రాకపోతే ఇంకెవరు చెప్తారు మీకు? మీరు చేసే గుండాయిసాన్ని గజ్వేల్ నియోజకవర్గంలో ఇంటింటికి తీసుకెళ్తాం. గుండా రాజకీయం కాదు. మీకు జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటారో, దండం పెడతారో, సంకనాకుతారో. కేసీఆర్ ఇచ్చినటువంటి 185 కోట్ల రూపాయలు మళ్ళీ రిఫండ్ తీసుకురండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాం. కొండపశ్చిమ సాగర్ కింద కెనాలు తవ్వాలి, మల్లన్న సాగర్ కింద కెనాల్స్ తవ్వాలి. గవర్నమెంట్ మీదే కదా. మరి రేవంత్ రెడ్డి కాళ్ళు మక్కి తీసుకొచ్చి కాలువలు తవ్వి ఎందుకు గుండాయిజం చేస్తున్నావు? మేము అనుకుంటే చేయలేమా? కానీ మాకు సంస్కారం ఉంది, మాకు పద్ధతి ఉంది. మేము మనుషులం, మీలాక పశువులం కాదు. రోడ్ల మీద గుండాయిజం చేస్తానికి మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో బహుమతిగా ఇవ్వడం అనే కాన్సెప్ట్తో మేము వచ్చాము. కానీ మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎవరికి వినపడరు, కనపడరు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం అని భావించి ఆయన క్యాంప్ ఆఫీస్లో మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం, మొన్న గ్రామ సభ, వార్డ్ సభ అయ్యేటప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు అని చలామణి అవుతున్న వాళ్ళు ఈ గ్రామ సభ, వార్డ్ సభలు ఆపాలి అనేసి ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే లేరు, ఆ ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుంది అని జస్ట్ మాట వరుసకు ఒక మాట అన్నారు. ఆ మాట వల్ల ఈరోజు ఇంతకు మేము చేయడం జరిగింది. దయచేసి మేము మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్టు, బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఏదో కమిషన్ల కోసం లేకపోతే ఏదో బయటకి షో ఆఫ్ రాజకీయం చేసేటోళ్ళం కాదు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ప్రూఫ్గా మన మహతి ఆడిటోరియంలో ప్రోగ్రామ్స్ కోసం కేసీఆర్ కట్టిరు అని పెద్ద చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈరోజు అది ప్రైవేట్గా లీజ్లకు ఇచ్చి పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ జరుపుతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే డబుల్ రోడ్లు వేశారు, రోడ్ల మీద ఇప్పుడు మన రైతులు దాని మీద ఎండబెట్టుకోనికి చేస్తున్నారు తప్ప ఆ రోడ్లు కూడా ఏం అవసరం లేకుండా, ఎక్కడైతే అవసరమో అక్కడ ప్రజలకి సేవ చేసేటట్టు కాకుండా బయటకు చూపించుకునే షో ఆఫ్ రాజకీయం చేశారు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ముంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లనే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు తిని తాగి వంట అంటే కాదు. దయచేసి ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ అని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్ స్టాండ్ కావాలి, బస్ స్టాండ్ రమ్మను కేసీఆర్ని వచ్చి బస్ స్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా, ఆయన కదా అడగాల్సింది. అడిగితే మా సీఎం గారు చేయకపోతే మాది పూచి.